చక్కటి ప్రజా సంబంధాల ద్వారా ఉత్తమమైన సమాజాన్ని తయారు చేయవచ్చని, ఇందుకోసం విద్యార్థి దశ నుంచే ప్రజా సంబంధాలను పెంపొందించుకోవాలని ఎంఆర్పల్లి జెడ్పీ హైస్కూల్ ప్రధాన ఉపాధ్యాయులు ఆర్ హరనాథ్ రెడ్డి పేర్కొన్నారు. పబ్లిక్ రిలేషన్స్ సొసైటీ ఆఫ్ ఇండియా తిరుపతి చాప్టర్ ఆధ్వర్యంలో తిరుపతిలోని ఎంఆర్పల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఉపాధ్యాయుడు విద్యార్థి సంబంధాలు అనే అంశంపై సదస్సు నిర్వహించారు. ఇందులో తిరుపతికి చెందిన ఎడ్యుకేషన్ అడ్వైజర్ కేవీఎస్ ప్రకాష్ మాట్లాడుతూ భారతీయ సంస్కృతికి యువత వారధులుగా నిలవాలన్నారు. పాఠశాల దశ నుంచి కొన్ని నైపుణ్యాలను పెంచుకోవడం ద్వారా ఆదర్శనీయమైన సమాజాన్ని సృష్టించే అవకాశం ఉంటుందన్నారు. అభిప్రాయాలను వ్యక్తీకరించడానికి సామాజిక మాధ్యమ వేదికలను వినియోగించుకోవాలన్నారు. ప్రతిరోజు వార్తాపత్రికలు చదవడం ద్వారా సమాజంలో జరుగుతున్న మార్పులను, అభివృద్ధిని తెలుసుకోవచ్చని సూచించారు. విద్యార్థులు తమకు నచ్చిన అంశాలను లోతుగా అధ్యయనం చేసి కంటెంట్ ను సృష్టించాలని కోరారు. ఎస్వీయు తెలుగు విభాగం పరిశోధక విద్యార్థి గరికపాటి రమేష్ బాబు మాట్లాడుతూ సమాజాన్ని ఉన్నత స్థితికి తీసుకెళ్లేది ఉపాధ్యాయ వృత్తి మాత్రమే అన్నారు. విద్యార్థుల హృదయాల్లో అక్షర జ్యోతిని వెలిగించే వారే గురువులని, వారు ఎంతో కష్టపడి జ్ఞానాన్ని సంపాదించి విద్యార్థులకు అందిస్తారని తెలిపారు. విద్యార్థుల్లో గొప్ప సంకల్పాన్ని రగిలించి ఉన్నత స్థితికి చేరేలా దోహదపడతారని చెప్పారు. సమాజంలో మంచి చెడ్డలను విద్యార్థులకు తెలియజేసే ఉపాధ్యాయులను సామాజిక వైద్యులుగా అభివర్ణించారు. మిగతా వాళ్ళని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి మనమే ఉపయోగపడతాం ఉపాధ్యాయులు. నేను ఒక ఉపాధ్యాయుని. వీఆర్ లైక్ మిడిల్ లెవెల్ లాంగ్వేజ్. కంప్యూటర్ భాషలో చెప్పాలంటే మనం మిడిల్ లెవెల్ లాంగ్వేజ్, మిడిల్ లెవెల్ విచ్ మిక్సెస్ విత్ ది హైయర్ లాంగ్వేజెస్ అండ్ ఆల్సో మిషన్ లెర్నింగ్ లాంగ్వేజ్. నేను చెప్పేసి నా సంభాషణ ముగిస్తున్నాను. దీన్ని మీరు మీకు ఇచ్చిన దాన్ని హోంవర్క్ మీరు కరెక్షన్ క్యారెక్టర్, సెల్ఫ్ డిసిప్లిన్, షేరింగ్, ఆనెస్టీ, రెస్పాన్సిబిలిటీ, ఫ్రెండ్షిప్, రెస్పెక్ట్, గివింగ్. ఇవి మన జీవితంలో నేర్చుకోవాలి. ప్రపంచంలో అందరికన్నా తక్కువ శాలరీ తీసుకొని తక్కువ పేడ్ వచ్చి టీచింగ్ ప్రొఫెషన్. అది అమెరికాలో కానీ అండమాన్లో కానీ. కాకపోతే మనకుండే గౌరవం, మనకుండే పరపతి, మనకుండే పవర్ ఇంకెవరికి లేదు. కాబట్టి ఇటువంటి కార్యక్రమాలను నిర్వహించడం చాలా గొప్ప విషయం. కార్ల్ మార్క్స్ అంటారు, మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే అన్నారు. కానీ మన భారతీయ తత్వవేత్తలు మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలు అన్నారు. హృదయపూర్వకమైనటువంటి సంబంధాలు ఈ సమాజాన్ని గొప్పగా ప్రభావితం చేసే శక్తి, ఈ సమాజాన్ని గొప్పగా నడిపించేటటువంటి శక్తి, ఈ సమాజాన్ని ప్రగతి పథంలోకి తీసుకువెళ్ళే శక్తి. పబ్లిక్ రిలేషన్స్ సొసైటీ ఆఫ్ ఇండియా తిరుపతి చాప్టర్ వాళ్ళని నేను మహానుభావులు అంటున్నాను. ఎందుకంటే ఇక్కడ ఎంతో విద్యావేత్తలు, రిటైర్డ్ ప్రిన్సిపాల్ మేడం, నాకు మేడం తెలుసు కానీ మా లాంటి వాళ్ళు తెలుసుంటాం. అలాంటి వాళ్ళ ముందు నేను ఇక్కడ నన్ను కూర్చోబెట్టిన చూడండి, దానికి మీకు నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. చాలా ఆనందంగా ఉంది. ఎంతో నాలెడ్జ్ ఇంటి వాళ్ళ నన్ను కూర్చోబెట్టినందుకు మిమ్మల్ని నేను మర్చిపోలేను, గుర్తుపెట్టుకున్నాను. ఎంతసేపు ప్రవచనకర్త మనం గరికపాటి విన్నారు కదా అబ్బాయిలు, మనం అలాంటి చూడం కదా, మనం చూసేది వేరే. అందువల్ల మన నాలెడ్జ్ ఎదగదు. అలాంటి విషయాలు మనం చూస్తే పెరుగుతాయి. అలాంటి ప్రవచనాలు ప్రత్యక్షంగా ఇప్పుడు మనం విన్నాం. శ్రీ పద్మావతి మహిళా కళాశాల ప్రిన్సిపల్గా పనిచేసి